హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన జీవన విధానం మన ఆరోగ్యం. మరి ఈరోజు ఒక కొత్త సీక్రెట్ని మీ ముందుంచడానికి వచ్చాను. అదే 21/90 రూల్. ఒకసారి కళ్ళు మూసుకొని ఏదైనా సాధించాలి అనుకోండి, వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీరు దాన్ని సగం సాధించేసినట్లే. మనం ఏ పనైనా చేద్దామని గట్టిగా డిసైడ్ అవుతాము. అప్పుడే మనకి వివిధ అవాంతరాలు వచ్చేస్తూ ఉంటాయి. లేదు అంటే కనుక మనమే ఏదో ఒక సాకు చెప్పి వాటిని పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. ఇలా చేయడానికి, అలాగే పట్టుదలగా ఉండి దాన్ని సాధించడానికి కూడా మనం ఆలోచించే ఆలోచనకి, చేసే పనికి మరియు మన మెదడులోని రసాయనాలకి ఒక రిలేషన్ ఉంటుందన్నమాట. ఆ రిలేషన్కి సంబంధించిందే 21/90 రూల్. ఇప్పుడు మనం ఈ 21/90 రూల్ని చేయడానికి 3 ఇంపార్టెంట్ టిప్స్ చూద్దాం. ఒకటి, మైండ్ అలారం. మెదడే ఒక గడియారం. దీనినే అమిగ్దాలా అని కూడా అంటారు. మెదడులోని లింబిక్ వ్యవస్థ అంటే భాగోద్వేగ ప్రదేశంలో ఒక చిన్న బాదం ఆకారంలో ఉండే ప్రదేశం. ఒక 21 రోజులు మనం ఒకే పనిని పదే పదే తలుచుకొని చేసినప్పుడు ఈ ప్రదేశం చురుకుగా పనిచేస్తూ అది మన జీవన విధానంలో ఒక పార్ట్ అయ్యేటట్టు ఒక హ్యాబిట్గా జనరేట్ అవుతుంది. ఇక రెండవది, పోటీ పడటం. ఆనందంగా, ఆహ్లాదంగా. మనము కొంతమందితో కలిసి పోటీ పడినప్పుడు ఎవరితో అయినా సరదాగా మనము ఇది నువ్వు చేయగలవా అని ఒక కాంపిటేటివ్నెస్ని స్పోర్టివ్గా మరియు ఈజీగా తీసుకొని చేయగలిగినప్పుడు, అదే మనము స్ట్రెస్ తీసుకొని లేదు అంటే ఒక గ్రడ్జ్గా పెట్టుకొని చేసిన దానివలన చాలా ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. కానీ ఈ విధంగా ఆనందంగా, ఆహ్లాదంగా చేయడం ద్వారా ఈజీగా ఒక హ్యాబిట్ ఫామ్ అయిపోతుంది, లైఫ్ స్టైల్లో పార్ట్ అయిపోతుంది. ఇక ముచ్చటగా మూడో ప్రిన్సిపల్, 5 పీపుల్ అరౌండ్ అస్. మన చుట్టూరు ఉన్నటువంటి 5 పీపుల్. చిన్నపిల్లలు చూడండి, అమ్మ, నాన్న, మా అమ్మ, తాత, అక్క, చెల్లి, ఇలాగా చుట్టూ ఉన్న 5 ఏ విధంగా ఏ పనులు చేస్తూ ఉంటే వాటిని ఫాలో అవుతుంటారు. అదేవిధంగా మనం ఒక గోల్ని సెట్ చేసుకొని ఫాలో అయ్యి సక్సెస్ అవుదాం అనుకున్నప్పుడు సేమ్ గోల్స్ ఉన్న గ్రూప్ ఆఫ్ పీపుల్తో జర్నీ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనం ఒక పని చేద్దాం అనుకుంటే పక్కన వాళ్ళు ఇంకొక దానికి ప్రోత్సహిస్తున్నప్పుడు ప్రోత్సాహం లేక మన గోల్ నుంచి మనం డీవియేట్ అయిపోతూ ఉంటాము. సాధించాల్సిన దానికి ఆటోమేటిక్గా దూరం అయిపోవచ్చు. ఒకవేళ మనం ఎంతో స్ట్రాంగ్గా ఉండి సాధించాలనుకున్నప్పటికీ చాలా ఎనర్జీ వేస్ట్ అవటంతో స్ట్రెస్ వలన హెల్త్ ఇన్బ్యాలెన్స్ అయిపోతుండొచ్చు. ఇలాంటి పరిస్థితిని అధిగమించడం కోసం చుట్టూ ఉన్న మన ఇంట్లో వారితోనో ఫ్రెండ్స్తోనో మనము చాలా క్లియర్ కట్గా నా గోల్ ఇది, నేను సాధించాలనుకుంటున్నది ఇది అని చెప్పి వాళ్ళ ప్రోత్సాహం ఉండేటట్టు చేసుకోవాలి. 3 టిప్స్ చాలా బాగున్నాయి కదా, కానీ మీకు ఏ టిప్ బాగా నచ్చింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇటువంటి వండర్ఫుల్ టిప్స్ని ఇంకా పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సీ యూ అగైన్.